ఎవర్రా ప్రేమ పక్షులు తెగ ప్రేమతో పావేసుకుంటున్నారు? మగలు పగలు ఒకరికి ఒకరై ఉంటే లేదే దిగులు, ఎదలే ఎదురై పంటే పడకే రగులు. సమ్మర్ లో స్విమ్మింగ్ పూల్స్ కి, వింటర్ లో ఇలాంటి పబ్స్ కి పోవాలరా. ఆశా చాక్లెట్ అక్కడుంటే పెప్పర్ బెండ పిల్ల పడిపోయినట్టు కింద చూస్తావేంట్రా? మా ఆయన శ్రీరామూర్తి లాంటి వారండి. నన్ను చాలా బాగా చూసుకుంటారు. పెళ్ళి 10 సంవత్సరాలైనా పిల్ల మీద మోజు తగ్గలేదు అంటాడు. ఈ గండికోట రాసినట్టు మనం తెలుసుకోవాలి. మా ఆవిడ నేను ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమికలాగా హ్యాపీగా కాపురం చేసుకుంటుంటే మీకు తెలియదా మైనార్టీ తీరకుండా పెళ్లి చేసుకోకూడదని? మాకు తీర్పైంది సార్. జీవితం మీకు ఏం అనుభవం అయిందని? ఎందుకు సార్ నా సార్ మాకు పెళ్లి చేసేయండి సార్. పెళ్ళాల పేచి ప్రేమే ఆగి పెట్టేగింద యజమాని పూచి. మా ఆయన వట్టి పిసినారి. కాయలా ఉన్నప్పుడే నన్ను ఖాతరు చేయలేదు. మీ ఆయన నిప్ప తుప్ప. మా ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరిగా నడవని సరదా రాయ సంసారం ఒక పూచి. ఓరోరి మగడ అడుగెయ్యాలి అప్పుడే ఆచి తూచి. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్యామిలీస్ అందరి గురించి నాకు నిన్నే అర్థమైంది. 10 ఏళ్ల మీ సంసార జీవితం శృంగారభరితంగా ఎలా సాగిపోతుందో మాకు కూడా చెప్తురు. ప్రేమించిన వాళ్ళతో కలిసి ఉండడం అనే అదృష్టం ఆ భగవంతుడు నా నుదుటి మీద రాయలేదురా. ఫ్యామిలీ హీరోనే. నా వాళ్ళ జోలికి వస్తే మాస్ హీరోనే. నేను ముందే చెప్పాను మిమ్మల్ని ఎవరిని సంసారం చేయనివ్వనని. ఇప్పుడే నిప్పంటుకుంది. దీన్ని ఆర్పడం ఎవ్వరి వల్ల కాదు. ఛీ, తలుచుకుంటేనే ఒళ్ళంతా కాల్చుకోవనంత కోపం వస్తుంది. మీరు నాకొద్దు, మన విడాకులు తీసుకుందాం. నాకు డాడీ కావాలి మమ్మీ, నాకు డాడీ కావాలి. బాబు చట్టి లోపల కొంపలు అడ్డుపోతున్నాయి. మా పిల్లలు మాకు విడాకులు ఇస్తామంటున్నారు. భర్త తప్పు చేస్తే క్షమించలేని భార్య భర్తని నిజంగా ప్రేమించలేనట్టేనమ్మా. వాడెవడో మిమ్మల్ని బాగా జుర్రేసి బొబ్బులుగా మూసేసినట్టు ఊసేసాడని ఇలా మగాళ్ళందరి మీద కల్లు చేయడం కరెక్ట్ కాదు. నాలాంటి సూర్యకాంతం గనక ఉండుంటే నీలాంటి కంచుకోడలందరినీ గుడ్డలు ఊడదీసి పరిగెట్టించి కొట్టేదాన్నే. చూడు చంద్రిక, ఇన్నాళ్ళు మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు తెలియదు. మేం మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం.